హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. అతి సర్వత్ర వర్జయాత్. వందల సంవత్సరాల క్రిందటే మన పూర్వీకులు మనకు చెప్పిన గొప్ప జీవిత సత్యం ఆహారమైన, ఆరాటమైన, ఆవేశమైన, చివరికి ఆరాధనైన అతి ఎల్లవేళలా అనర్థదాయకమే అని చెప్పారు. మనిషితో మనిషి ఏర్పరచుకునే బంధాలు, పెంచుకునే అభిమానాలు మానవ జీవన గమనంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. సమాజ ఉన్నతికి, పతనానికి ఆ సమాజంలోని కుటుంబ వ్యవస్థ కూడా కారణమే అన్నది చరిత్ర చెప్పిన సత్యం. ప్రేమించేవారు దొరకడం అదృష్టం అనేది నానుడి. కానీ హద్దులు దాటిన ప్రేమ ఎన్నో అనర్థాలకు, అపార్థాలకు కారణమవుతున్నదన్నదే సత్యం. భార్యాభర్తల మధ్య ఆప్యాయత, అనురాగాలు కుటుంబానికి పునాదిరాళ్ళు వంటిది. భార్యకు ప్రేమించే భర్త లభించడం, భర్తకు ఆరాధించే భార్య దొరకడం కన్నా ఇంకేం కావాలి? విడాకులు కోరుతూ, గృహహింస కేసులు పెడుతూ, పంచాయతీ పెద్దల చుట్టూ తిరుగుతూ విడివిడిగా గడుపుతున్న జంటలను పరిశీలిస్తే సుమారుగా 25% కేసుల్లో భార్యను అతిగా ప్రేమించే భర్తలు, భర్తను అతిగా ఆరాధించే భార్యలే ముందుగా ఆరోపణలు చేస్తున్నట్టు న్యాయస్థానాలు మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. తమ ప్రేమతో భర్తను ఉక్కిరిబిక్కిరి చేయాలనే కొనే భార్యలు ప్రేమ అనేది ఒంటి స్తంభం మేడలో భర్తను బంధించి తాను మినహా మరెవరూ ఆ ప్రపంచంలో ఉండకూడదనుకుంటున్నారు. భర్త తన తల్లిదండ్రులతో, తోబుట్టులతో చిన్ననాటి నుంచి ఏర్పరచుకున్న బంధాన్ని కూడా తమ మధ్య అవరోధంగా భావించి వారు లేని ప్రపంచంలో తాను మాత్రమే తన భర్తతో కలిసి జీవించాలనే ఆరాటం భార్యల్లో పెరిగిపోతుంది. భర్తతో చనువుగా మాట్లాడే ప్రతి స్త్రీ వరుసతో సంబంధం లేకుండా, వారి వ్యక్తిత్వాలతో సంబంధం లేకుండా అనుమానానికి కారణమవుతుంది. తన ప్రేమ మైకంలో భర్త వ్యక్తిగత స్వేచ్ఛను, ఇతర అనుబంధాలను హరించి వేస్తుంది. భార్యలను అతిగా ప్రేమించే భర్తల పరిస్థితి కూడా ఇలాంటిది. తన ప్రేమ సామ్రాజ్యపు మహారాణి వేరే వ్యక్తిని పలకరించిన, కనీస మర్యాదను ప్రదర్శించిన తట్టుకోలేని ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నారు. తన కలల మహారాణి తనకు మాత్రమే సొంతం, తన ఇంటికి పరిమితం అనుకుంటూ తెలియకుండానే ఆమె స్వేచ్ఛను హరించి పంజరంలో చిలకగా చేయాలనుకుంటున్నాడు భర్త. మన కుటుంబ వ్యవస్థలో పెరుగుతున్న రెండో అతిపెద్ద సంఘర్షణ పిల్లలకు తల్లిదండ్రుల మధ్య అంతరం. నా పిల్లలు నా ప్రపంచం, నా ఆలోచన అంటూ గిరిగీసుకుని ఉండటం వలన పిల్లలు తమదైన ప్రపంచంలో స్వేచ్ఛగా ఎదగలేకపోతున్నారు. పిల్లలే ప్రపంచంగా బతికే తల్లిదండ్రులు భయంతో, అపోహతోనూ, లేనిపోని కట్టుబాట్లతో తమ స్వేచ్ఛను హరించాలని చూడడం, ఎల్లలు లేని ప్రపంచంలో విహరించాలని నేటి తరానికి రుచించడం లేదు. పిల్లలు పెళ్లి చేసుకోనంత వరకు పరిస్థితి పర్వాలేదనుకున్నా, పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని భర్తగా లేదా భార్యగా మారిన తర్వాత కూడా మా పిల్లలే మా ప్రపంచం, మేం గీసిన గీత దాటకూడదు, మా ప్రపంచంలోకి మరెవరికి చోటు లేదనుకునే తల్లిదండ్రులు నేడు అనేక కుటుంబాల్లో జరుగుతున్న సంఘర్షణలకు కారణమవుతున్నారు. పిల్లలు కొత్త బంగారు లోకానికి అండగా ఉన్న తల్లిదండ్రులు ఎందరో తమ ప్రేమ అవతలి వ్యక్తికి స్వేచ్ఛను హరించేది కాకుండా, ఇతర అనుబంధాలను ఆకట్టంకపరచకుండా ఉన్నంత వరకే తమ బంధం వెలుగుతుందని భార్యాభర్తలు గుర్తించినంత కాలం పిల్లలే తమ ప్రపంచం కాదు, పిల్లల ప్రపంచంలో తమతో పాటు ఇంకా ఎన్నో అనుభూతులు, అనుబంధాలు ఉంటాయని తల్లిదండ్రులు గుర్తించినంతకాలం సమస్యలు వస్తూనే ఉంటాయి. పచ్చని సంసారాల్లో చిచ్చు రగులుతూనే ఉంటుంది. ప్రేమించాలని కోరుకున్నంత వరకు పర్వాలేదు, కానీ నన్ను మాత్రమే ప్రేమించాలి, మిగతా బంధాలను వదులుకోవాలి అనుకోవడంతోటే అనార్థాలు, వివిధ అనుబంధాలు, ఆవశ్యకతలు తెలుసుకుని సందర్భానుసారంగా వాటి మధ్య సమతుల్యత పాటించే నేర్పరితనం అలవాటు చేసుకోవడంలోనే సమస్యలకు పరిష్కారం ఉంటుంది. ఇవన్నీ కుటుంబ నేపథ్యాల్లో సర్వసాధారణంగా మేము ప్రేమిస్తున్నాం, మా పిల్లల్ని మేమే ప్రేమిస్తున్నాం అనేటువంటి ఆలోచనతో తల్లిదండ్రులు ఉండడం వల్లే దీని పర్యవసానాన్ని మనం చూస్తున్నాం. అందుకే అతి సర్వత్ర వర్జయాత్ అని మన వేదం మనకు అర్థమయ్యే రీతిలో చెప్పింది. ఏ విషయంలోనూ అతి పనికిరాదు. అది ప్రేమైన, ఆదరణైన, ఆప్యాయతైన మన పిల్లలకు మనతో పాటు వేరే ప్రపంచం కూడా ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.